Hello, hello friends. I am back here with a new words of some great people. Napoleon Hill ఎవరు? నెపోలియన్ హిల్ అనేటువంటి ఒక అమెరికన్ సెల్ఫ్ హెల్ప్ ఆథర్ చెప్పినటువంటి ఒక మాటను మనం ఈరోజు చెప్పుకుందాం. నెపోలియన్ హిల్ చాలా ఫేమస్ అండి. ఈయన రాసిన థింక్ అండ్ గ్రో రిచ్ అనే ఒక పుస్తకం ఉండేది. మా చిన్నప్పుడు చదివాను, డిగ్రీలో ఉన్నప్పుడు. అది నిజంగా కొన్ని మిలియన్ కాపీలు అమ్ముడైనాయి ఆ రోజుల్లోనే. ఇప్పటికీ అమ్ముడవుతూనే ఉంది. స్టిల్ కంటిన్యూస్ ఇట్స్ విక్టరీ. అంత గొప్ప ఆధార్. ఇంకా చాలా రాశాడు ఆయన. సెల్ఫ్ హెల్ప్ ఆధార్గా అసలుకి టాప్ రేటెడ్ నేమ్ అనమాట. ఆయన చెప్పినటువంటి మాట చెప్పుకుందాం. చూడండి, సెల్ఫ్ డిసిప్లిన్ బిగిన్స్ with the mastery of your thoughts. If you don't control what you think, you can't control what you do. ఇంకోసారి చెప్పుకుందాం. సెల్ఫ్ డిసిప్లిన్ బిగిన్స్ విత్ ద మాస్టరీ ఆఫ్ యువర్ థాట్స్. ఇఫ్ యూ డోంట్ కంట్రోల్ వాట్ యు థింక్, యు కాంట్ కంట్రోల్ వాట్ యు డూ. సెల్ఫ్ డిసిప్లిన్ అనేది ఎక్కడి నుంచో రాదు. మన ఆలోచనల్ని అదుపు చేసుకోవటంతోనే అది మొదలవుతుంది. మన ఆలోచనల్నే మనం అదుపు చేసుకోలేకపోతే మనం చేసే వాటిని ఎలా అదుపు చేయగలం అని చెప్పి ప్రశ్నిస్తున్నాడు ఆయన. కరెక్టే కదా. ఒక్కోసారి చూడండి, మనం ఏదో అనుకుంటాం చేయాలని, కానీ చేయలేం. చాలా బలంగా అనుకుంటాం దానికి ముందు రోజు, కానీ ఆ రోజు వచ్చేసరికల్లా చేయలేం. ఈరోజు పొద్దుటే 6 గంటలకు లేవాలి, ఆ తర్వాత ఫలానా ఒక పని చేయాలి, కొంతమందికి ఫోన్ చేయాలి, లేకపోతే ఒక అరగంట బుక్ చదవాలి, లేకపోతే ఇంకా ఏదో చేయాలి, ఏదో అనుకుంటాం. రాత్రి కూడా పడుకునే ముందు తెల్లవారు లేవగానే అవన్నీ కాలికి ఎగిరిపోతాయి. అంటే మన ఆలోచనల్ని మనం కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం. ఒకటి చేయాలని అనుకుంటున్నాం రాత్రి, యూ డిటర్మైన్ యువర్ సెల్ఫ్ ద ప్రీవియస్ డే, కానీ ఆ రోజు వచ్చేసరికల్లా మనం ఇవాళ కాదు లెక్క రేపు అని చెప్పేసి అనుకుంటాం. అంటే ఆ రోజు మనకి ఇంకేదో చేయాలనిపిస్తుంది అనమాట. అది కాబట్టి మన ఆలోచనల్ని మనం కంట్రోల్ చేయలేకపోతే మన పనులను మనం కంట్రోల్ చేయలేం కదా అని చెప్పి చాలా తెలివిగా ఉన్నాడు ఆయన కదా. ఇది నిజమా కాదా మీరే చెప్పండి. మన అందరికీ ఎన్నో అనుభవాలు ఉంటాయి ఇలాంటి మాటతో మనం పోల్చుకొని చూసుకున్నప్పుడు కదా. ఓకే, లెట్స్ మీట్ నెక్స్ట్ డే. థ్యాంక్ యూ వెరీ మచ్.